నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో భూభారతి చట్టం గురించి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం అమలుతో ప్రజల భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల భూ సమస్యలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఎందరో అనుభవజ్ఞులైన రెవెన్యూ అధికారులు, భూచట్టాల నిపుణులు, న్యాయ నిపుణులు రాష్ట్రంలోని ప్రజల భూ సమస్యలను పరిశీలించి సమగ్ర భూభారతి చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ భూభారతి చట్టాన్ని అనుసరించి భూముల రిజిస్ట్రేషన్ విషయాలలో ప్రజలకు ఏవైనా అనుమానాలుంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, ట్రిబ్యునల్ స్థాయిలలో అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ నూతన ఒరవడి ప్రారంభించింది. పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో జిల్లాలో మహిళా కానిస్టేబుల్ సిబ్బందితో శివంగి కమాండో యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక యూనిట్ను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో ఈ తరహా యూనిట్లను నెలకొల్పాలని మంత్రి సూచించారు. శివంగ టీం ఏర్పాటు గురించి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల మాట్లాడుతూ ఈ శిక్షణలో భాగంగా మహిళలకు శారీరక దృఢత్వం, రన్నింగ్ రేసులు, వర్టికల్ రోప్ క్లైంబింగ్, ముఖ్యంగా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించి ఫైరింగ్ చేయడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడి, ఎదురు దాడి, కసరత్తులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి వివిధ విషయాలపై శిక్షణ ఇచ్చారని చెప్పారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్, షటిల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇండోర్, అవుట్డోర్ ఆటల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపుల్లో విద్యార్థులకు అన్ని రకాల ఆటలు, మెళకువలు నేర్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాస్ పథకం ప్రారంభించింది. 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఉన్న యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సంక్షేమ శాఖల ద్వారా ఎంపిక చేసి నేరుగా బ్యాంక్ లింకేజీ ద్వారా యూనిట్లను మంజూరు చేయనుంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30,000 పైచిలకు దరఖాస్తులు వచ్చాయని రాజీవ్ యువ వికాస ప్రత్యేక అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేసవి వరి పంట చేతికి రావడంతో 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని జిల్లా అదనపు పాలనాధికారి రెవెన్యూ కిషోర్ కుమార్ తెలిపారు. మహిళా సంఘాలు, రైతు సహకార సంఘాల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు ఆదేశాలిచ్చారు. 2025-26 సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 53.11 లక్షల మొక్కలు పెంచేందుకు 31 ప్రభుత్వ శాఖలకు ఈ లక్ష్యాలను కేటాయించారు. 3 పట్టణాలు, 396 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో గులాబీ, మందార, మల్లె, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, చింత, వేప, తులసి, జామ, గానుగ, బాదం, సెల్లోఫామ్, టెక్నో, టేకు, నీలగిరి తదితర మొక్కలను పెంచుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మొక్కలను అందజేసి ప్రతి ఒక్కరూ పెంచే విధంగా తగు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ద్వారా రోడ్ల నిర్మాణానికి తగు చర్యలు చేపడుతున్నామని రోడ్డు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత నెలలో 100 కోట్ల రూపాయలు పైగా రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. మరో 70 కోట్ల రూపాయలకు పైగా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు వెళ్లిన వారు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే పనిచేసి ఇంటికి తిరిగి వెళ్లాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సెలైన్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.